రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో కూడి వచ్చిన మీ అందరూ ఉన్నారు. ఈరోజు ఈస్టర్ కంటే ముందు వారం అంటే మట్టల పండుగ అంటారు తెలుగు చాలామంది. ఇది పస్కా పండుగ అంటారు బైబిల్లో. యేసుక్రీస్తు ప్రభువు సిలువకి వేయ మొదలు వారం ముందు వచ్చినటువంటి దాన్ని పస్కా పండుగ అంటారు. పస్కా పండుగకి సిద్ధపరిచి ఆయన్ని సిలువకి వేసినట్లుగా మనము చూస్తున్నాం. మంచిది. ఈ దినాల్లో చాలామంది ఏం చేస్తారంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఎలా అయితే చేశారో అలా చేస్తూ కొన్ని ప్రాంతాల్లో ఆయన్ని ఒక గాడిద పిల్లని తెచ్చి దాని మీద ఆయన ఫోటో పెట్టి యేసుక్రీస్తు యొక్క రూపం దాల్చినటువంటి ఫోటో పెట్టి ఊరల్లో మెరిపిస్తారు కొన్ని ప్రాంతాల్లో. సపోజ్ ఇక్కడ కూడా అక్కడ చేసుకుంటారేమో. కానీ ఆ రోజు ఆయనకు జరిగినటువంటి సంఘటన కంటే ముందే జకరియా గ్రంథంలో ఒక మాట రాయబడింది. 9వ అధ్యాయం 9వ వచనం. ఇది యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాతే రాయబడినటువంటి మాట కాదు, జకరియా గ్రంథంలో ఒక మాట రాయబడింది. అందుకే లేఖనాలు నెరవేరప అంటారు. లేకపోతే బైబిల్ గ్రంథం ముందే చెప్పింది కాబట్టి అది ఖచ్చితంగా జరగాల్సిందే. గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథము ముందే చెప్పబడింది కాబట్టి అది ఖచ్చితంగా జరగాల్సిందే. చూడండి ఏమంటున్నాడు. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. सियोन कन्या जोराने आनंदाचा गाजर कर, यरूशलेम कन्या गाजर कर, पहा तुझा राजा तुझकडे येत आहे. तो न्यायी व यशस्वी आहे, तो लीन आहे. गाढवावर व गाढवीच्या पिल्लावर म्हणजे शिंगरावर बसून येत आहे. ఇక్కడ చూడండి, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండి, నీ రాజు నీతి సూర్యుడు రక్షణ గలవాడును దీనుడునై గాడిద మీద గాడిద పిల్ల ఎక్కి నీ ఎదుకి వచ్చుచున్నాడు. ఆయన ఉదయించే నీతి సూర్యుడు, సమకూర్చేవాడు. ఇంత గొప్పవాడు తన్ను తాను తగ్గించుకొని ఎలా వస్తున్నాడంట? తన్ను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి వస్తున్నాడు. అంటే ఒక దీనుడిగా నీతి సూర్యుడిగా ఉన్న ఆయన, సమస్తాన్ని సమకూర్చే ఆయన నీకి వెలుగునివ్వడానికి తన్ను తాను తగ్గించుకొని గాడిద మీద వస్తున్నాడు నీ దగ్గరికి. అందుకే నీ ఉల్లాసించి సంతోషించాడు. నెక్స్ట్ వచ్చే శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడే అంటారు. గుడ్ ఫ్రైడే అంటే అర్థం ఏంటి చెప్పండి? గుడ్ ఫ్రైడే ఇది ఇంగ్లీష్ పదం. అంటే తెలుగులో శుభ శుక్రవారం అంటే ఆనందించే దినం. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులు ఆనందిస్తారా బాధపడతారా? యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడని బాధలో ఉన్నారా? ఇదిగో ఆయన చనిపోకపోతే మాకు రక్షణ లేదు, ఆయన రక్తం చెల్లించకపోతే మాకు పాప క్షమాపణ లేదు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి మమ్మల్ని విమోచించాడు కాబట్టి, లేక మమ్మల్ని ఈ మేము పొందాల్సినటువంటి దెబ్బల చేత మమ్మల్ని రక్షించాడు కాబట్టి ఆ దినం ఆయన చనిపోయినందుకు మాకు ఆనందంగా ఉన్నారు. చెప్పండి. నాకు తెలిసి 180% మంది బాధతోనే ఉంటారు. అయ్యో మా నిమిత్తం ఆయన చనిపోయాడే, ఎందుకు చనిపోయాడు మాత్రం ఎవరు అర్థం చేసుకోరు. శుభ శుక్రవారము లేక గుడ్ ఫ్రైడే అంటే సంతోషం, ఆనందంగా ఉండాలి మనం. ఎందుకు తెలుసా? ఆయన చనిపోకపోతే మనం చనిపోయిన తర్వాత లేస్తామన్న నమ్మకం లేదు. ఆయన రక్తం చిందించకపోతే మన పాపాలకు క్షమాపణే లేదు, మనల్ని విడిపించేవాడే లేడు. అందుకే ఈ మాటలో చెప్తున్నాడు, సియోను నివాసులారా బహు సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసించండి. నీ రాజు నీతి సూర్యుడై రక్షణ గలవాడై దీనుడై గాడిద మీద గాడిద పిల్లెక్కి వస్తున్నాడు. దీనుడు అంటే తను తాను తగ్గించుకొని నీతి సూర్యుడు ఆయన.
ఈ ప్రపంచాన్ని ఏలేటువంటి రాజు తన్ను తాను తగ్గించుకొని నీ నిమిత్తము నా నిమిత్తము ఒక గాడిద పిల్ల మీద దీన స్వభావం కలిగి వస్తున్నాడు. అందుకే నేను సంతోషించాను. మరేంటి, ఎవరైనా మనకు అవసరానికి ఒక 10,000 దుడ్డిస్తేనే వాళ్ళని మర్చిపోమని. మనం మాట్లాడే మాట ఉంటుంది తెలుసా, మీ మేలు నేను జన్మలో మర్చిపోను. అవసరానికి నా అవసరాన్ని నువ్వు తీర్చావు కాబట్టి, అవసరానికి నా అవసరతలకు నీవు దయచేసావు కాబట్టి, నా అవసరత నీవు తీర్చావు కాబట్టి నేను ఈ జన్మలో నీ మేలును మర్చిపోలేను అంటాను. మరి ఈయన సరాసరి నీకు నాకు పొందాల్సినటువంటి శిక్షను తప్పించి మనం తినేటువంటి దెబ్బలు ఆయన తిన్నప్పుడు, ఆయన రక్తంతో మనల్ని కడుగుతున్నప్పుడు మరి మనం ఎంత ఆయనకు లోబడి ఉండాలి? ఒకసారి చూద్దాం. యెషయా 53వ అధ్యాయం 4వ వచనం. యెషయా 53వ అధ్యాయం 4వ వచనం. ఏమంటున్నారు చూడండి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించును, మన దోషములను వహించును. ఆయన మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధించబడిన వాడుగాను మనం ఆయన ఎంచారు. నిజముగా ఆయన ఎందుకు కొట్టబడ్డాడు, ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఎందుకు అన్ని హింసలు పడ్డాడంటే మన బాధల బట్టి, మనం చేసిన పాపాలను బట్టి. మనం ఏమనుకున్నాము, దేవుడు ఆయన్ని చావడానికి పంపించాడు కాబట్టి ఆయన చావాల్సింది కాబట్టి చచ్చిపోయాడు అంతే. అలా కాదు, నేను శిక్ష అనుభవించకూడదని, నేను నరకానికి వెళ్ళకూడదని, నేను చేసిన అతి ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని వదిలేసి పాపంలోకి జారిపోయాం కాబట్టి. చూడండి 5వ వచనంలో మాట్లాడుతున్నాడు, अरे पहिला असता तो आमच्या अपराधामुळे घायल झाला, आमच्या दुष्कर्मामुळे टेचला गेला, आम्हा शांती देणारी अशी शिक्षा त्यास झाली, त्याला बसलेल्या पटक्याने आम्हा आरोग्य प्राप्त झाले. ఏమంటున్నాడు, మన అతిక్రమాలను బట్టి అతడు నలగొట్టబడెను, అతిగా చేసిన పాపాలను బట్టి ఎంత చేయకూడదో దాని మించి మన పాపం చేయడం బట్టే, మన ఆలోచన తీరు కానివ్వండి, మన మాట తీరు కానివ్వండి, మనం చేసే పని తీరు కానివ్వండి, తిండిని బట్టి ప్రతిదీ మనం అతి చేసిన దానిని బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. ఎందుకు? మన అతిక్రమాలను బట్టి అతడు నలగొట్టబడెను, మన దోషముల బట్టి గాయపరచబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అంటే మనం పొందాల్సినటువంటి శిక్ష, ఆ శిక్షకు అర్హులు ఎవరంటే మనమే. ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత నరకానికి వెళ్ళి బాధపడకూడదని, ఆ నరకంలో నేను కాలకూడదని మనం పొందాల్సినటువంటి బాధను ఆయన ఇదిగో శరీరంలో ప్రాణం కలిగి ఉన్నప్పుడే నీవు చేసిన తప్పులు ఒప్పుకొని ఇకపైన పాపం చేయకున్నట్లు జాగ్రత్త కలిగి నీవు జీవిస్తే నీకు నిత్య జీవం ఇస్తానని దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మరి మనం ఏం చేస్తున్నాం? సత్యం తర్వాత చూసుకుందాంలే, ఇప్పుడు ఏం అవసరం ఉందని నిర్లక్ష్యం చేసామనుకోండి, ఖచ్చితంగా మనము శిక్షకు పాత్రలు అవుతాం. ఆ శిక్ష భరించకూడదని ఆయన అంటున్నాడు. ఇక్కడ చూడండి, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎలా దెబ్బలు తిన్నాడు తెలుసా? ఉదయం 9 గంటలకు ఆయనకి సిలువ మోపితే అది చనిపోవడానికి సమయం 3 గంటలైంది. ఊరు చివరిలో నుండి తీసుకెళ్తూ ఆ గొలుగొత్త కొండపైకి ఆ బరువైన సిలువను మోస్తూ, ఆహారం లేక నత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టి బలమైనటువంటి కట్టె సిలువను భుజం మీద పెట్టి కొరడాలతో కొట్టుతూ తీసుకెళ్ళిపోతుంటే ఆ బాధ భరించలేనిది, భయంకరమైనది. చిన్న ముళ్ళు కాలుకు పుచ్చుకుంటేనే మనం తట్టుకోలేము, చిన్న మేకు పుచ్చుకుంటేనే మనం తట్టుకోలేము. అలాంటిది సరాసరి 2 ఇంచులు ఉన్నటువంటి ముళ్ళ కిరీటమే నత్తి మీద పెట్టి కొడితే అవి నత్తిలో కుచ్చుకుపోయి ఆ మెరుదులకి ఆ నరాలకి గుచ్చుకున్నప్పుడు ఎంత బాధ భరించరు ఒకసారి ఆలోచించారు. ఎందుకు ఇవన్నీ?
ఇదిగో మీ తలంపులు చేసిన పాపాలను బట్టి నా తలకు కిరీటం పెట్టుకున్నానని మనకు గుర్తు చేస్తున్నాడు. నీ చేతులు, నీ కాళ్ళు, నా కాళ్ళు, నా చేతులు చేసిన పాపాలను బట్టి ఆయన చేతుల కాళ్ళకి గాయాలే. అంతేకాదు ఆయన మాట్లాడుతూ ఒక మాట చూసుకున్నామండి. అదే యేషయా గ్రంథం 9:6 ఇది ఏ ఒక్కరి గురించి కాదు, సమస్త మానవాళి నిమిత్తమే అని మనకు గుర్తు చేస్తున్నారు. చూద్దామని 9:6 कारण आम्हासाठी बाळ जन्मला आहे, आम्हास पुत्र दिला आहे, त्याच्या कांद्यावर 70 आहे. ఏమంట? ఈయన యేసుక్రీస్తు పుట్టక మొదలు ఇంచుమించు 700 నుండి 1000 సంవత్సరాల మధ్యలో రాయబడినటువంటి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు పుడతాడు, ఎలా ఉంటాడో ఎలా లేదు మనకు చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, ఎలానగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారముందును. మనం ఏమనుకుంటాం, కేవలం కట్టి సెలవు మాత్రమే కాదు, ఈ రాజ్యములో చేసినటువంటి ప్రతి మనిషి పాపాన్ని ఒక శిలువ రూపంలో మోసుకొని వెళ్ళిపోయాడు ఆయన. ఈ మనుషుల పాపాన్ని ఒక శిలువ రూపంలో మోసుకుపోయి నీ పాపమును నా పాపంని ఆ శిలువ పైన ఆ మరణాన్ని తుంచివేశాడు, ఆ మరణాన్ని తీసివేశాడు, ఆ మరణాన్ని సమాధి చేసి పడేశాడు. ఇకపైన నీ పైన నా పైన మరణంకు అధికారం లేకుండా ఉండొచ్చేమో ఈ శరీరానికి మరణము, ఉండొచ్చేమో ఒకవేళ ఈ శరీర ఎడబాటు గురించి మరణము, కానీ ఆత్మకు మరణము లేకుండా చేసిన వాడు. అదేంటి ఎప్పుడు అర్థమవుతుంది? ఈ శుక్రవారము లేకపోతే ఈ పసుక పండగ దినమందు మనుషులు ఆలోచించేసింది ఏమిటో తెలుసా? ఇదిగో మా రాజు మా నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చాడు. మా రాజు తను తాను తగ్గించుకొని దీనుడిగా ఒక గాడి పిల్ల మీద వచ్చి తను తాను అప్పచెప్పుకొని మా నిమిత్తము తన రక్తాన్ని కార్చాడు. ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథము 1:18 ఒక మాట చెప్తున్నాడు. మళ్ళా చాలా మంది ఆలోచన తీరేముంటుందంటే, లేదండి తండ్రి పంపించాడు కాబట్టి, తండ్రి చంపేశాడు కాబట్టి ఈయనకు అంత సీన్ లేదు అని అనుకుంటారు. మరి ఆయన ఎవరు, ఈయనెవరు మనం చూసుకుంటే ప్రకటన గ్రంథము 1:18 पहिला अध्याय 18 मी मेलो होतो तरी पहा मी युगानुयुग जिवंत आहे आणि मरणाच्या व अधोलोकाच्या किल्ल्या माझ्या जवळ आले. म्हणून जे तू पाहिले, जे आहे व यानंतर जे होणार ते लिहून ठेव. ఏమంటున్నాడు చూడండి, నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, మృతుడునైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవనును, మరియు మరణము యొక్క పాతాళము తాళపు చెవులు నా వద్ద నా స్వాధీనములో ఉన్నవి. ఎవరంటేనా? మరణించి తిరిగి లేచిన వాడు, యుగ యుగములు దేవుడు, సజీవుడైన వాడు, నేనే మొదటి వాడు, నానే కడపటి వాడు, నా వెనకెవడలేడు, నా ముందెవడలేడు అని సర్టిఫికేట్ ఇస్తున్నాడు. మరేంటి మనం గన చూసుకుంటే మీకా గ్రంథం 5:2 ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు తన్ను తాను అనేక విధాలుగా ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. ప్రత్యక్షత అంటే తన్ను తాను కనపరుచుకుంటూ వచ్చాడు, తన్ను తాను రుజువు చేసుకుంటూ వచ్చాడు. యెహోవా యెహోవా అని మనం చెప్తున్నామే, ఆ యెహోవా పేరు అబ్రాహాము గారికి తెలియదంట. మీరు నిర్గమకాండంలో గారు చదువుకుంటే ఆయన అంటున్నాడు, ఇదిగో మోషే, నేను నీ పితరులలో అబ్రహాము గారి నుండి మొదలుకొని నేను ఇలా మాట్లాడుతూ అబ్రహాము గారికి తెలియదు నేను యెహోవానని. నేను ఉన్నవాడును, అనువాడును, శక్తి కలిగిన మహాశక్తి కలిగినటువంటి దేవుడిని మాత్రమే నేను ఆయనకి ప్రత్యక్షపరుచుకున్నాను, కానీ యెహోవానని మోషేకే మొట్టమొదటి చెప్పాడు. యెహోవానిగా తండ్రి అని కానీ, కుమారుడు అని కానీ, యేసుక్రీస్తు అని, చిన్న కుమారుడు అని కానీ, పరిశుద్ధాత్మని మనము ఒక వ్యక్తులుగా చేసి ఆయన స్థాయి ఇంత లేదని మనము ఏం చేస్తామంటే ఆయన్ని తక్కువ చేసి మాట్లాడతాం. ఆయనే మన రాజు, ఆయనే మన దేవుడు, ఆయనే సమస్తాన్ని సృష్టించిన వాడు, సమస్తాన్ని సరిచేయగలవాడు. చూడండి, మీకా గ్రంథం 5:2 ముగిచేస్తాడు. మీకా గ్రంథము 5:2 ఒకసారి కానీ చూసుకుంటే, हे बेथलेहेम एफ्राता, यहूदाच्या आधारामध्ये तुझी गणना अल्प आहे.
तरी तुझमधून हम्म, एक जण निघेल, हम्म, तो माझ्यासाठी हम्म, इस्रायलाचा शास्ता होईल. हम्म, त्याचा उद्भव हम्म, प्राचीन काळापासून हम्म. अनादी काळापासून आहे. ఏమంటున్నాడు? బెత్లెహేమా ఎఫ్రాయిమా యూదా వారి కుటుంబమా. ఎవరి గురించి ఇది? బెత్లెహేంలో ఎవరు పుట్టారు? యూదా గోత్రములు ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు కదా. అంటున్నాడు, నీవు అల్పమైన దానిగాను నా కొరకు ఇజ్రాయేల్ని ఏలుబోవాడు నీలో నుండే వచ్చును అని చెప్పి ఇప్పుడు అంటున్నారు. చూడండి, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షత పరుచుకుంటూ వచ్చాడు. ప్రత్యక్షత తను తాను రుజువు చేసుకుంటూ వచ్చాడు. మోషే గారు 6 లక్షల మందిని నడిపించినప్పుడు ఇదిగో బండని కర్రతో కొట్టగానే నీళ్ళు వచ్చినంటే మనకి అపొస్తలుల కార్యాలయం ఏమంటారు తెలుసా? ఆ బండ క్రీస్తే. బండగా కనబడ్డాడు ఆయనే, వెలుగుగా కనబడ్డాడు ఆయనే, ఒక దూతగా కనబడ్డాడు ఆయనే, యెహోవాగా కనబడ్డాడు ఆయనే, ఉన్నవాడుగా కనబడ్డాడు ఆయనే. దేవుడు అంటేనే బహుళత్వం, ఎన్ని రకాలుగా ఉండగలడు ఆయన. ఇదేంటంటే ముగ్గురే కదంటే మనకు 3 పాత్రలు మాత్రమే కానొస్తాయి కాబట్టి మనకు ముగ్గురు కానీ కానొస్తాడు. ఈరోజు సండే కొన్ని వేల లక్షల చర్చిల్లో ఆరాధన జరుగుతుంది. అందరూ ఏమంటారు? మా చర్చిలో ఉన్నాడు, మా మాటలు విన్నాడు, మా ప్రార్థన విన్నాడు, మా సన్నిధిలో ఉన్నాడు, మేము ఎక్కడ 2-3 కూడా ఉంటే అక్కడ ఉంటాడు. అంటే అంతమంది దేవుళ్ళు ఉన్నట్లనా? అన్ని రకాలుగా దేవుళ్ళు ఉన్నట్లనా? లేదు. తను తాను ఎలాగైనా కనపరుస్తూ, అందుకే శక్తివంతుడు ఆయన, అందుకే దేవుడు, అందుకే రాజాతి రాజా. ఎలా అయినా ఉండగలడు ఆయన. నీకు నాకు అసాధ్యమేమో, మనుషులు కాబట్టి ఇక్కడ ఉంటే ఇంకొక చోట ఉండలేము. ఒకేసారి తండ్రిగా ఉండగలడు, ఒకేసారి కుమారుడుగా ఉండగలడు, ఒకేసారి పరిశుద్ధాత్మగా ఉండగలడు, ఒకేసారి 100,000 లక్షల స్థలాల్లో తను తాను కనపరుచుకోగలడు. ఏం సూపర్వైజర్లు పెట్టండి ఒక్కొక్క సంఘానికి పోగలని లేదు. ఆయన దేవుడు. ఇదిగో ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. అలాంటి దేవుడు తను తాను తగ్గించుకొని, ఇదిగో నీ హృదయంలో చోటిస్తే నీ హృదయంలో వచ్చి నేను ఉంటాను అంటున్నాడు. ఆకాశం పట్టణ వాడు, ఆకాశం మీద కూర్చుంటే భూమి మీద కాలు చాపే అంత గొప్పవాడు నీ హృదయంలో ఎలా పడతారు చెప్పండి? తను తాను ఎలా అయినా తగ్గించుకోగలడు. తల్లి గర్భం ఎంత భరించగలుగుతుందో అంతగా తగ్గించుకొని కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. మోషే గారు, అయ్యా వాళ్ళు ఎవరని చెప్తే నేనేం చెప్పాలి? నీ శక్తిని నాకు కనపరచాను అంటే ఆయన అంటున్నాడు, ఇదిగో బండ సందులో నుండి నన్ను చూడు, నా చెయ్యి నీకు అడ్డం పెట్టి నేను దాటిపోతాను, నా ఈపును చూడంటే ఈపు కూడా చూడలేక ఎగిరి పడిపోయాడు. ఆ శక్తిని చూడలేక. మరి ఆయన అలాగే వస్తే మరియమ్మ తల్లి గర్భం తట్టుకుంటుందా? ఈ భూమి మీద ఉన్న సమస్తము తట్టుకుంటాయా? కాలిపోతాయి. అందుకే తను తాను తగ్గించుకున్నాడు. అందుకే ఈ వచ్చే గుడ్ ఫ్రైడే కానీ ఈస్టర్ కానీ ఎందుకు ఈ ఆరాధన సండే జరుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభువు మన నిమిత్తము చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఆరాధన జరుపుతున్నారు. లేదంటే పాత నిబంధన ప్రకారము శనివారమే జరపాలి. ఎందుకు తెలుసా? విశ్రాంతి దినము, ఆదివారం పునరుత్థాన దినం. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, మన మరణాన్ని విరిచేశాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఆదివారం చేసుకుంటున్నాం. అందుకని జాగ్రత్త గమనించండి, ఇది సంతోషించేటువంటి సమయం. ఆయన చనిపోయాడని బాధపడకూడదు. ఆయన చనిపోకపోతే మనకు రక్షణ లేదు. ఆయన రక్తం చెందించకపోతే మన పాపాలకు క్షమాపణ లేదు. ఆయన మనకు అవకాశం ఇవ్వకపోతే మనం ఎవరు కూడా కాపాడేవాళ్ళు. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపచేసి ఆశీర్వదించి నడిపించిన కలువచ్చిన ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు నా దేవా, మీకు ఘనమైన పాదాలకు నమస్కారం. ఇదిగో నాన్న, అన్ని విషయాలు మీరు తోడుకొని నడిపించండి, మీ కృపను భద్రపరచండి. ఇంతవరకు కొన్ని విషయాలు చూసుకున్నాం. ఈ లోకంలో నా ప్రభమని మీరు మనిషిగా పుట్టక మొదలే ఇదిగో గాడిద పిల్ల మీద నీ రాజు వస్తున్నాడు, దీనుడిగా తను తాను తగ్గించుకొని మీ వాక్యం సెలవిస్తుంది. అవునయ్యా, ఈ రోజు నాయన మరి ఎన్నో చర్చుల్లో ఆరాధన జరుగుతుండగా ఎన్నో చోట్ల నా ప్రభా మీరు ఈ లోకంలో ఉన్నారు, వచ్చి మరి మా నిమిత్తము నా ప్రభా ప్రాణం పెట్టారని జ్ఞాపకం చేసుకొని చుండగా మీరు అన్ని విషయాల్లో తోడుకుని నడిపించండి. ఇదిగోనైనా మరి ఎవరు కూడా వ్యర్థంగా ఆరాధించుకున్నట్లు భయభక్తులు కలిగి బాధ్యత కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. అన్ని విషయాలు మీరు తోడుకున్నాండి. మేము మర్చిపోకున్నట్లు
బాధ్యత కలిగి మీరు మా నిమిత్తము రక్తాన్ని చిందించారని, మీరు మా నిమిత్తము తిరిగి సజీవుడిగా లేచారని, మేము కూడా ఒకరోజు తిరిగి సజీవులుగా లేస్తామని, నాయన కన్నుమూసిన మనుషులు మేము మీతో ఉంటామని, మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ముందుకు కొనసాగాలని సహాయం దయచేస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వినిపించినాము ప్రభు తండ్రి. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ అందరికీ.